హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మీరు ఇన్ని రోజులు నేర్చుకున్న ఫిలాసఫీలు, థియరీలు అన్నీ ఓ చోటుంటే ఇక్కడి నుంచి అంతా ప్రాక్టికల్ చెయ్యండి, బయటపడండి. మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకొని చెయ్యండి. ఇప్పటికైనా అటెంప్ట్ ఇచ్చి చెయ్యండి. చాలా అయిపోయింది భయపడింది, చాలా అయిపోయింది. సక్సెస్ రావాలి రావాలి అని కోరుకున్నది చాలు. సక్సెస్ వచ్చినా రాపైన మీ బ్రతుకు మీరు బ్రతకాలి అన్న రియలైజేషన్ మీకు రావాలి. సక్సెస్ వస్తేనే నేను ఎంత ట్రై చేసినా నాకు అవ్వలేదండి అన్నాడు ఒక ఆయన. మళ్ళీ ట్రై చేయి, ఇంకంతకంటే ఆప్షనే ఉంది. ట్రై చేయడమే. సక్సెస్ వస్తుందా రాదా మన పనే కాదు, మన చేతిలోనే లేదు, మన అటెంప్టే కాదు. అసలు రిజల్ట్ ఈజ్ నెవర్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను 10 సార్లు చేశానండి, నాకు సక్సెస్ రాలేదు అని. 10 సార్లు చేస్తే సక్సెస్ రావాలని ఇక్కడ రాజ్యాంగంలో రాసుకున్నామా? లేదుగా. ఎవ్వరూ ఇవ్వలేరు అట్లా. 10 సార్లు అయితే సక్సెస్ వస్తుంది, 11 సార్లు అయితే సక్సెస్ వస్తుంది. ఏం లేదు, నో లెక్క. చేసుకుంటూ పోవడమే. మళ్ళీ చేయండి, మళ్ళీ మీకు నచ్చిందా, చేయాలనుందా, చేయండి, అంతే. వర్క్ ఏదైనా సరే, మీ లైఫ్లో ఏది కావాలనుకున్నా సరే, కీప్ ఆన్ అటెంప్టింగ్. లేదు మీ వల్ల అవ్వట్లేదా, కావట్లేదా, వదిలేండి, ఇంకోటి తీసుకోండి. లైఫ్ మాత్రం ముందుకెళ్తూ ఉండాలి. హ్యాపీగా, మంచిగా, క్రియేటివ్గా, కొత్తగా ముందుకెళ్తూ ఉండాలి కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో లెవెల్ 2లో మీకు మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పనులు చెప్తాను. మీకు మీరు నేర్చుకోవాల్సినవి, నేర్పించుకోవాల్సినవి, ఇక అర్థం చేసుకుని ఓకే ఇది ఫిక్స్ నా జీవితంలో అని పెట్టుకోవాల్సినవి. మీరు ఒక బుక్ తీసుకుని ఆ బుక్లో రాసి పెట్టుకోండి. ఇది 3rd చాప్టర్. కంపల్సరీగా రాసి పెట్టుకోండి. ఏం తెలుసా? ప్రేమని అండ్ గౌరవాన్ని అడుక్కోను. నన్ను మా ఆయన ప్రేమిస్తే బాగుండు, నా కొడుకులు నన్ను ఇష్టపడితే బాగుండు, నా కూతురు నా మాట వింటే బాగుండు. రెస్పెక్ట్ అండ్ లవ్ అడుక్కోకూడదు. ఇది నెంబర్ 1. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు కూడా ఎవరిని కూడా నేను ఇంత చేశాను నీకోసం, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? చేసుకోరు. నీకు అర్థం చేసుకోవాలని నీకేమీ ఎవ్వడు రాసి పెట్టలేదు. చేసుకోరు. ప్రేమ, గౌరవము అడుక్కోకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు మీరు నేర్పించుకోవాల్సిన లెసన్. ఎవరైనా సరే డిమోటివేటెడ్గా ఉంటే, డల్గా ఉంటే ఇదే గ్యారంటీడ్. ఎవడో ప్రేమించట్లేదు, ఎవడో నన్ను ఇష్టపడట్లేదు, నేను ఇంత చేస్తే నన్ను గౌరవించట్లేదు, నా కొడుకులు నన్ను ఇట్లా చేశారు. ఎవ్వడు చేయడు నీకు ఎవ్వరు గౌరవం అడుక్కుంటే ఇవ్వరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోసం చేస్తారు, దొంగలే ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. సృష్టిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు. ఏమాత్రం భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. రెస్పెక్ట్ అండ్ లవ్ అడుక్కోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ప్రేమించలేదు, నువ్వు చేసింది గుర్తించలేదు, నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అబ్సల్యూట్లీ ఓకే, ఏ నష్టము లేదు. అడుక్కుంటున్నావా, అది రెస్పెక్టే కాదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ ప్రపంచము నీకు అప్పు లేదు. ఈ ప్రపంచము నీకేమీ అప్పు లేదు. మీకు మీరు నేర్చుకోవాలి. ఇది ఎవరికి వాళ్ళు ఈ విషయం నేర్చుకోవాలి. ప్రపంచంలో ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతూ ఉంటాడు. మధ్య మధ్యలో కొన్ని ఇంటరాక్షన్స్ అవుతుంటాయి. నా జీవితం బాగాలేకపోవడానికి మా నాన్న, మా అమ్మ, నా ఫ్రెండ్, నా బాస్ అంత సీనే లేదు. నువ్వు వీక్ ఉన్నావు, ఓడిపోయావు, యాక్సెప్టెడ్. ఫస్ట్ ఇది ఒప్పుకోండి. నేను వీక్ రాబోయే, నాకు బిజినెస్ ఎట్లా చేయాలో రాలేదు, ఓడిపోయాను, ఒప్పుకోండి. అది తప్పు లేదు అందులో. ఎప్పుడైతే నా ఫ్రెండ్ మోసం చేశాడు, నాకు ఇంకొంచెం డబ్బులు ఉండుంటే, నాకు అప్పుడు కనుక కోవిడ్ రాకపోయింటే, ఇవన్నీ స్టోరీలు. ముందు ఒప్పుకోండి. వరల్డ్ డజంట్ ఓ యూ ఎనీథింగ్. నీకు ఎవ్వడు అప్పు లేడు, నీకు ఎవ్వడు ఏమి చెప్పడు, నీకు ఎవ్వడు నెత్తి మీద పెట్టుకుని దారి చూపించాడు. ఇది గనక నేర్చేసుకుంటే ఈరోజు ఇట్లా మారిపోద్ది మీ జీవితం. మీ కష్టం మీరు పడాలి, మీ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వాలి, మీరు కొత్తగా బ్రతకాలి. అంతే మార్గము, అదొక్కటే మార్గము. వరల్డ్ డజంట్ ఓ యూ ఎనీథింగ్. కనీసం నా షడ్డకుడు ఇట్లా చేయలే, కనీసం బాబా బాబా అంటాడు, ఆడు చేయలే, ఎవ్వరు చేయరు. సొంత అన్నదమ్ములు కూడా చెయ్యరు అనే దాంతో దిగండి. ఎప్పుడైతే ఇలా ఉంటుందో లైఫ్, ఈజీగా ఎవ్వడి మీద ఆధారపడకుండా హ్యాపీగా బ్రతుకుతాము. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇక 3rd లెసన్, మీకు మీరు నేర్పించుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఒక కాలు లేని వారు ఉన్నారనుకోండి, అయ్యో పాపం కాలు లేదే అంటాం. ఒక చెయ్యి లేని వాళ్ళు ఉన్నారనుకో, అయ్యో చెయ్యి లేదు అంటాం. కన్ను లేని వాడు ఉంటే అయ్యో కళ్ళు లేవు అంటాం కదా.
అలాగే కొంతమందికి బుద్ధి ఉండదు. అయ్యో పాపం బుద్ధి లేని వాళ్ళు అనుకోండి. ఇది ఇంపార్టెంట్. అయ్యో పాపం బుద్ధి లేదు వాళ్ళకి, అయ్యో పాపం బ్రెయిన్ లేదు వాడికి, అయ్యో పాపం కోపంతో బాధపడుతున్నాడు వాడికి అనుకోండి. ఎవరి ఎమోషన్స్ మీరు తల మీద పెట్టుకుని మీ ప్రశాంతతని పాడి చేసుకోవాల్సిన పని లేదు. మా ఇంట్లో మా ఆయన కోపంగా ఉంటాడు, ఎప్పుడూ కోపమేనండి అని ఈమె బాధపడుతుంటుంది. కోపం ఉంటే ఉన్నాడు, నీకెందుకు బాధ? అయ్యో పాపం అనుకుని వదిలిపెట్టాలి. డీల్ చేయాలి, ఫైట్ చేయాలి, లీడ్ చేయాలి, గెలవాలి. అంతేగాని బాధపడుతూ కూర్చుంటా బాధపడితే ఏమొస్తుంది? నాలాంటి వాళ్ళు ఏదైనా మంత్రాలు చేయాలి, అంతకుమించి ఏమీ కాదు. అందుకని అలాంటి అవసరమే లేకుండా గట్టిగా ఉండాలి. గట్టిగా ఎలా ఉంటారు తెలుసా? ఎవరికైనా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటే, కోపము, వాడు అరుస్తాడు, మొండోడు, తాగుబోతోడు, తిడతాడు, శాడిస్టు, నార్సిసిస్టు, అది వాళ్ళ మానసిక రోగం. అయ్యో పాపం అనుకుంటాం, మన జీవితాన్ని మనం కాపాడుకుంటాం. ఇది రూల్. దీన్ని త్వరగా బ్రెయిన్లోకి ఎక్కించుకుంటే అంత తొందరగా పాడుగాం. ఒక అబ్బాయి నాకు పెద్ద మెయిల్ పెట్టాడు యూఎస్ నుంచి. పెద్ద మెయిల్ అంటే చదవడానికే నాకు ఆల్మోస్ట్ 25 మినిట్స్ పట్టింది. అంత పెద్ద మెయిల్, అంతా ఓపికగా చదివాను. చదివితే సింపుల్ కాన్సెప్ట్, చాలా సింపుల్ కాన్సెప్ట్. వాడు ఇట్లా అన్నాడు, వీడు ఎట్లా అన్నాడు, వాడేలో అన్నాడు, వీడెలాగో అన్నాడు, వాడు అందరూ అన్నారు. నువ్వెందుకు నమ్మావు? ఒకడెవడో చూసి, అరే ఏంట్రా నువ్వు కరెక్ట్గా గాడిదలా ఉన్నావు అన్నాడు అనుకో, నువ్వు గాడిదవా? లేదు కదా. నువ్వు మరి గాడిదవా అని అంటే ఎందుకు రెస్పాండ్ అవుతున్నావు? అంతే. ఇది సింపుల్. దీనికి ఏ లాజిక్ అవసరం లేదు. ఇది నీ బ్రెయిన్కి ఎక్కించుకున్న రోజున అది నమ్మినట్టు. నువ్వు డస్ట్బిన్ అనుకుని నీ మీద చెత్త వేసాడు అనుకో, అది తీసుకుంటే నువ్వు డస్ట్బిన్ అయినట్టు. అందుకని ఎవరి ఎమోషనల్ డ్రామా నీ జీవితాన్ని ఎఫెక్ట్ చేయకూడదు. ఇది నేర్చేసుకోవాలి ఈరోజు ఈ లెసన్ నేర్చేసుకోండి. ఇంకా దీన్ని ఎక్కువసేపు నాంచుకోకూడదు. నన్ను అట్లా అన్నాడు, నన్ను ఇలా అర్థం చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి అయిపోయింది. ఇంకా ఎమోషనల్ డ్రామా మోసుకొని బట్టలు వేసుకొని మోసుకొని తిరగకండి. దింపి పక్కన పెట్టండి. ఎవరు ఎలా ఉన్నా సరే నేను ముందు కూల్గా సంతోషంగా ఉంటాను, ఇది కదా జీవితం అని మీరు రియలైజ్ అవ్వండి. ప్రపంచం మీకేమి అప్పు లేదు. ప్రపంచం ఇలాగే ఉండాలని మీకేమి ఒక పెద్ద అది ఇచ్చి రాయండి అని చెప్పలేదు. సో అందరూ ఎలా ఉండాలి, అసలు న్యాయం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి అని లెక్కలేసుకునే బాధ్యత మీది కాదు. అది భగవంతుడు చూసుకుంటాడు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇది ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన లెసన్. రాసి పెట్టుకోండి. ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర గౌరవం కానీ ప్రేమ కానీ అడుక్కోను. ఈరోజు నుంచి ప్రపంచం నాకేమీ అప్పు లేదు, ప్రపంచం ఎలా ఉన్నా ఓకే, అది వాళ్ళ హెడేక్, నేను హ్యాపీగా ఉంటాను అని. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి ఎమోషనల్ డ్రామా నాకు సంబంధం లేదు. ఎవరి ఎమోషనల్ డ్రామా. కొంతమంది ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరైనా లవ్లో ఫెయిల్ అవ్వగానే వీడు దిగిపోతాడు ముందు. అవునా అట్లా జరిగిందా ఇట్లా జరిగింది, అంత సీన్ లేదు. నువ్వు ఎవరి డ్రామాలు వినకు. మీకు ఎవరి డ్రామాలు వినే టైం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కనుక రియలైజ్ అయితే ఈ రోజు నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది. ఇది ఒక 45 రోజులు దీక్షలాగా చేయండి. 45 డేస్ ఫిక్స్ అయిపోండి. ఈ రోజు నుంచి నేను ఆలోచించను, నా ఎమోషన్స్, నా గేమ్స్, నా ఎవడెవడో ఏమేమైంది ఆలోచించాను. 45 రోజులు గేమ్, టోటల్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నేను చెప్పింది ఆలోచించండి. న్యూటన్స్ సెకండ్ లా గురించి ఈరోజు ఈ మధ్య చూస్తుంటే ఒక మంచి కాన్సెప్ట్ అనిపించింది నాకు. న్యూటన్ సెకండ్ లా ఏంటి తెలుసా? యాక్సిలరేషన్ ఈజ్ ఫోర్స్ బై మాస్ అంటారు. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటారు. అట్లాగా ఏదైనా స్పీడ్గా జరగాలి అంటే ఎంత మాస్ ఉంది, ఎంత ఫోర్స్ పెడుతున్నాము అన్నది అవగాహన చేసుకోవాలి. అంటే నేను ఈ టేబుల్ తొయ్యాలి అనుకున్నాను అనుకోండి, ఎంత టేబుల్ బరువు ఉంది, ఎంత ఫోర్స్ నేను పెట్టాలి, ఎంత మాస్ని నేను మూవ్ చేయాలనుకుంటే ఎంత స్పీడ్గా మూవ్ అవుతుంది అన్న క్యాలిక్యులేషన్. అంత ఫిజిక్స్ మనం తెలుసుకోవాల్సిన పని లేదు. కానీ ఓ చిన్న కామన్ ఐడియా మనం పెట్టుకుంటే మన జీవితంలో ఉండే గోల్స్ను కూడా మనం ఎంత త్వరగా సాధించుకోవచ్చో తెలుస్తుంది. పెద్ద గోల్ ఉందనుకోండి, ఎంత పెద్ద గోల్ ఉంటే అంత ఎక్కువ ఫోర్స్ పెట్టాలి. ఇక్కడ పెద్ద బండరాయి ఉందంటే నేను ఎక్కువ ఫోర్స్ పెట్టాలి కదా. సో మన స్పీడ్, మనం దాని ఆ బండరాయిని ఫాస్ట్గా తొయ్యాలి అంటే
ఎంత మాస్ ఉంది, దానికి నేను ఎంత ఫోర్స్ పెట్టగలను అనే ఆ అంచనా వెయ్యాలి. కాబట్టి ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్సిలరేషన్ ఆర్ స్పీడ్గా ఆ రాయిని మనం తొయ్యాలి అంటే, ఇక్కడి నుంచి అక్కడికి రాయిని తోస్తే నా సక్సెస్ వస్తుంది, అది నా గోల్ అని అనుకుంటే, ఆ రాయిని తోయడానికి కావాల్సిన ఫోర్స్, అది ఎంత బరువు ఉంది అనే ఒక అంచనా మనకు ఉండాలి కదా. అలాగే ఏదైనా సరే మన లైఫ్లో సాధించాలి అంటే ఆ గోల్ యొక్క మ్యాగ్నానిమిటీ, ఆ గోల్ ఎంత పెద్దది, అదే మాస్, అండ్ నా దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత ఫోర్స్ ఉంది అన్నది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే దాని మాస్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మన ఫోర్స్ మనం అప్లై చేయడానికి అట్లీస్ట్ ప్రిపేర్ అవుతాం కదా. ఓ చిన్న రాయి ఉంది, ఇంత ఫోర్స్ పెట్టాలని నాకు ఐడియా ఉంటుంది. ఒక పెద్ద రాయి ఉంది, నాతో కాదరా, నేను ఏదో ఏ ట్రాక్టర్నో దేన్నో పిలిపించాలి అని తెలుస్తుంది. అలాగా మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే ఆ గోల్ ఎంత పెద్దది, దానికి నేను ఏం చెయ్యాలి అన్నది ఆలోచనలోకి రావాలి. నిజంగా కనుక ఇలా ఆలోచన స్టార్ట్ చేస్తే మీ లైఫ్లో ఉండే గోల్ అనగానే చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరు, ఇంజనీర్ ఇవే గోల్స్ అనుకుంటారు. అమెరికాకి వెళ్ళడమే గోల్ అనుకుంటారు. కాదు, ఎవ్రీడే టాస్క్. మీ ఇంట్లో మీ అత్త, ఇంట్లో ఇరిటేట్ చేస్తున్న కొడుకు, హస్బెండ్, బాబు, లేకపోతే ఆఫీస్లో ఉండే కొలీగ్, ఎవరైనా కావచ్చు, మీ గోల్ ఏంటి, వాడిని ఒకవేళ కనుక ఒక వ్యక్తి మిమ్మల్ని టార్చర్ పెడుతున్నాడంటే వాడిని ఎట్లా డీల్ చేయాలి ఈజ్ ద గోల్. మీరు ఎంత ఫోర్స్ పెట్టగలరు ఈజ్ ద పాయింట్. ఆ గోల్ ఎంత గట్టిగా, ఎంత మాసీగా ఉంది, ఎంత మాస్ ఉంది అన్నది మీరు తెలుసుకోగలగాలి. ఎంత మాస్, ఎంత పవర్ పెట్టాలి అని మీకు అంచనా వస్తే, ఓకే వీడు ఈ స్టేజ్లో ఉన్నాడా, కంపెనీకి సీఈఓనా, లేకపోతే మేనేజరా, బాసా, వీడిని నేను ఏ ఫోర్స్తో డీల్ చేయాలి అన్నది మీకు అంచనా వస్తుంది. ఎప్పుడైతే ఈ అంచనా రావడం స్టార్ట్ అవుతుందో దెన్ యూ విల్ రియలైజ్ సైజ్ ఆఫ్ ద గోల్, ఆ గోల్కి నేను ఎంత ఎఫర్ట్ అండ్ ఫోకస్ పెట్టాలి, అండ్ అలా పెట్టాలి, అలా పెడితే ఎంత త్వరగా నా గోల్ని రీచ్ అవుతాను. ఈ 3 ఇంపార్టెంట్. ఇలా చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ క్లారిటీ ఆఫ్ ద గోల్ ఉండాలి. నిజంగా నేను ఏదైనా సాధించాలి అంటే ఆ సాధించేదేదో నాకు క్లియర్గా కనిపించాలి. ఇప్పటికీ కూడా చాలామంది సివిల్స్ గ్రూప్స్ రాస్తున్నా అంటారు. గ్రూప్స్లో ఏంటి, నువ్వు ఏమవుదాం అనుకున్నావు, ఎలా అవుతావు, ఎంత స్ట్రాంగ్గా అవుతావు అనేది నీ మైండ్లో క్లియర్గా లేకపోతే నేను ఒక ఐఏఎస్ పాస్ అయిన వ్యక్తిని చూశాను. ఆయన ఫైనల్ ఇంటర్వ్యూలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. సో లైఫ్లో ఒక గోల్ క్లారిటీ ఉన్నవాడు క్లియర్గా గోల్ని చూస్తాడు ఎవ్రీడే. ఇఫ్ యూ కెనాట్ సీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్. చూడకపోతే మీ జీవితంలోకి రాదు, బుర్రలో కనిపించకపోతే మీ జీవితంలోకి రాదు. ఇది నిజం. సో అందుకని మీరు ఏం చూడాలి అనుకుంటున్న మీ లైఫ్లో మీ గోల్ ఏంటో క్లియర్గా చూడండి. నిన్ను టార్చర్ పెట్టే బాస్ అనుకోండి, ఆ బాస్ వెళ్ళిపోవడానికి నేను ఏమేం పావులు కదపచ్చు, ఏమేం చెయ్యొచ్చు, వాడిని ఎట్లా డీల్ చెయ్యొచ్చు అన్నది క్లియర్గా మైండ్లో పెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఎసెన్షియల్ ఎక్సర్సైజ్. ఎవ్రీడే 10 నిమిషాలు మీ జీవితంలో మీ గోల్ గురించి ఆలోచించుకోలేకపోతే అది మీ గోలే కాదు, ఫిక్స్ అది. ఒకతను నా దగ్గరికి సింగర్ అని వచ్చాడు. సింగర్ అని వచ్చి కరెక్ట్గా ఎలా నేను సింగర్ని అవ్వాలి ఎలాగా అన్నప్పుడు నేను చెప్పాను, నిజంగా నీ ఫేవరెట్ మ్యూజిషియన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నువ్వు పాడుతుంటే ఎలా ఉంటావు అంటే, అమ్మో అంత స్టేజ్ మనకు ఎక్కడండి అనేసాడు. ఇంకేం గోల్ పెట్టుకున్నట్టు? అలా ఎయిమ్ గనక పెద్దగా నీ కళ్ళ ముందు కనిపించకపోతే, నువ్వు ఇళయరాజా ముందు పెర్ఫామ్ చేయాలి, లేకపోతే నీకు పిలిచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు, నీ పాట పాడడానికి ఛాన్స్ ఇచ్చాడు అనే గోల్ నీ కళ్ళ ముందు కనిపించాలి. ముందు కనిపిస్తే ఈ గోల్ యొక్క మ్యాగ్నానిమిటీ ఆర్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకు అర్థమవుతే, అది ఇంత ఉంది, ఇంత మాస్ ఉంది అని మనకు అర్థమవుతే దాన్ని ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. మా అత్తండి గయ్యాలండి, మా అత్తండి చాలా గయ్యాలండి, ఆమె వినదండి 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 అని ఒక లేడీ నా దగ్గర చెప్పడానికి వచ్చింది. అయితే ఓకే, ఆమె వింటే ఏమేం చేయిస్తావు అంటే అని ఆగిపోయాను.
నిజంగా గనక వింటే ఏం జరుగుతుంది, ఆమె నిజంగా మంచి అత్తగా మారిపోతే నీకేమేం కావాలి అన్నది నీ మైండ్లో లేకపోతే నీకెప్పటికీ అకంప్లిష్ చేయలేవు. ఆమె మారదండి అస్సలు అని నువ్వే ఫిక్స్ చేసేస్తే ఆమె ఎలా మారుతుంది కదా. సో అందుకని గోల్ని క్లియర్గా చూడడము, దాని యొక్క పిక్చర్ నీ కళ్ళ ముందు కనిపించడము రావాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక గోల్ ఉంటే దాన్ని ఎలా అచీవ్ చేయగలను అనే మార్గములు వెతకడం రావాలి. వేస్ టు అచీవ్ ఎ గోల్ ఎంత ఈజీ అండ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఇది ఒక స్టడీ జరిగింది. ఆ స్టడీలో ఏ సమస్య వచ్చినా 21 ఆన్సర్స్ రాయాలంట. 21 ఆన్సర్ మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓకే, ఏదైనా సరే మీకు సపోజ్ మీ బాస్ మారాలి ఆర్ బాస్ మీకు శాలరీ హైక్ చేయాలి అంటే 21 మార్గములు రాయండి. ఎలా పెంచుతాడు మీకు శాలరీ అనే 21 మార్గాలు రాస్తే 21st మార్గము మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అంటారు. సో ఎవ్రీ 21st ఆన్సర్ మీకు సొల్యూషన్ అవుతుంది. సో మీకు ఏమన్నా గోల్ ఉంటే ఆ గోల్ని రీచ్ అవ్వడానికి వేస్ రాసుకుంటూ 21 ఆన్సర్లు రాసుకోండి. నేను ఇది సాధించాలి అంటే ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని చెప్పి అన్ని కారణాలు. మీకు 5-6 తర్వాత కారణాలకి ఐడియాస్ రావు. 6 తర్వాత కష్టపడ్డాక 7, 8 అట్లా వస్తుంది. మీరు ఆలోచిస్తూ ఉంటే 21 సమాధానాలు తెచ్చుకోండి. 21వ సమాధానం మీ జీవితాన్ని మారుస్తుంది అంటారు. అది ఎనీ గోల్కి పెట్టచ్చు, ఏ గోల్ అయినా సరే. ఓకే, సో అలా ట్రై చేయండి. నంబర్ ఆఫ్ ఆన్సర్స్ రాసినప్పుడు మీకు ఈజీగా ఈ ప్రాబ్లంకి ఇన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, నేను ఎందుకురా బాబు ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నాను, సొల్యూషన్స్ ఉన్నాయి కదా అనే ఒక ధైర్యం మీ జీవితంలో వస్తుంది. రైట్, అయితే ఈ వేస్ రాసుకున్నాక ఒక ఫోకస్ పెట్టి దాని గురించి ఎవ్రీడే ఇంత టైం అని పెట్టి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంత పెద్ద గోల్ అనుకున్నా సరే సాధించి ముందుకు వెళతారు. అండ్ ఫోర్స్ అనే విషయానికి వచ్చినప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫోర్స్కి చాలా ఎనర్జీ కావాలి. నేను పెద్ద బండరాయిని తొయ్యాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని నేను నా లోపల తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకోవడానికి మనకి ఎన్నో రకాల మంత్ర యంత్ర తంత్ర మార్గాలు ఉన్నాయి. మన తెలివి మనకుంది, మన బుద్ధి ఉంది, సైన్స్ ఉంది, మనకి ఇంటెలిజెన్స్ ఉంది, ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి. దీన్ని నేను కలగలిపి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుతాను అనే మీరు దృఢ నిశ్చయంతో కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికి తీరుతుంది. తాళము తయారైతే దానికి కీ తయారవుతుంది. అలాగే మీకు ప్రాబ్లం ఈ సృష్టిలోకి వస్తుంది అనగానే ఆన్సర్ కూడా రెడీ అయిపోయి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రెండింటిని కలపడమే మీ పని. ఎప్పుడో మహిషి అనేది పుడుతుంది అనగానే అయ్యప్ప అనే మహాశక్తి తయారైపోతుంది. అలాగా ఏదైనా సరే మన జీవితంలో ఏది చెడు కానీ ప్రాబ్లం కానీ వచ్చింది అంటే దానికి మంచి సొల్యూషన్ ఉండి తీరుతుంది. లేదని అనుకోదు, మీరు వెతకడం మానేస్తే మాత్రం కష్టం. సో అందుకని ప్రాబ్లం అనుకోవడం గోల్, ఆ గోల్కి ఎన్ని మార్గాలు ఉన్నాయి రాసుకోవడం, ఆ మార్గాలను అన్వేషించడానికి మీరు ఒక ఫోకస్, ఒక పర్టికులర్ టైమ్ అండ్ కావాల్సిన ఎనర్జీని మీలో జనరేట్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా నేను ఇలాంటి మాట చెప్తున్నప్పుడు, ఇలాంటివి అంటున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, గోల్స్ రాసుకున్నాక, ఏదైనా మార్గాలు రాసుకున్నాక అక్కడ ఉండిపోయి ఆగిపోకూడదు. ప్రయత్నపూర్వకంగా మీరు చెయ్యాలి, అచీవ్ చెయ్యాలి అన్న నిశ్చయంతో మీరుంటే, ఎప్పుడైతే యువర్ డెసిషన్ ఈజ్ స్ట్రాంగర్, ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ విల్ మెల్ట్. ఇలా కరిగిపోతుంది ప్రాబ్లమ్. మీరు కనుక నేను సాల్వ్ చేస్తున్నారా బై ఏదైనా కానీ అని. ప్లస్ ఇలాంటివి రాస్తున్నప్పుడు, గోల్స్ కోసం పనిచేస్తున్నప్పుడు కొంతమంది గోల్ మీద 24 గంటలు బ్రతుకుతుంటారు, విచ్ ఈస్ రాంగ్. 24 గంటలు అదే ఆలోచిస్తూ కూర్చోవలసిన అవసరం లేదు. ఓ సమస్య ఉంది, దానికి ఆన్సర్ కోసం ఒక గంట కేటాయిస్తాం అంతే. రోజంతా ఇంకా అదే తలుచుకుని ఈ ఒక్క కష్టం తీరితే బాగుండో, ఈ ఒక్క కష్టం తీరితే బాగుండో అని కూర్చున్నంత మాత్రాన తీరదు. సో క్వాలిటీ టైం పెట్టి ఆలోచించి వదిలేండి పక్కకి.
ఒక అతను నాకు తెలిసిన ఆయన వాళ్ళ మామ ఏదో ల్యాండ్ లిటిగేషన్తో వాళ్ళ నాన్నతో గొడవపడి ఆ ల్యాండ్ ఏదో ప్రాబ్లం చేశాడు. ఇంకా రోజంతా కూర్చొని ఆలోచిస్తాడు, ఎందుకు ఇట్లా అవుతుంది, నాతో ఎందుకు ఇట్లా అవుతుంది, మాకే ఎందుకు ఇట్లా అవుతాయి సార్, మా నాన్న ఎంత మంచోడు సార్. ఓకే, ఆలోచించేసావు, బాధపడిపోయావు, అయిపోయింది. ఇప్పుడు సొల్యూషన్కి ఏదైనా ఆలోచిస్తావా? ఓ గంట సేపు కూర్చుని సొల్యూషన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఒక లీగల్ ఒపీనియన్, దీనికి ఇలాంటి డాక్యుమెంట్స్ తయారు చేసుకోవడం, దీనికి ఇలాంటి పర్సన్ని పట్టుకోవడం, అలా ఆన్సర్లు రాసుకుంటూ వెళ్తే నీకు ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది, ముందుకు వెళతావు. కూర్చుని బాధపడితే ఏమీ రాదు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితానికి కావాల్సిన అన్ని సొల్యూషన్స్ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు అండ్ ఒకవేళ ఇంకేదైనా పరిస్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని గనక సరిగ్గా ఆలోచించుకుంటే మీకు గ్యారంటీగా మీరున్న పరిస్థితి అర్థమవుతుంది, దాని నుంచి ఇంప్రూవ్ అయ్యి ఇంకా దేనికైనా వెళ్ళాలన్నా కూడా అర్థమవుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని మనము ఈక్వేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పచ్చు. జీవితం యొక్క ఈక్వేషన్ చూసుకుంటే ఏదో మార్చలేనిది, ఇప్పుడు ఏదో మార్చలేనిది, మీరు ఒప్పుకోలేకపోతున్నారు, ఎందుకో తెలియదు ఒప్పుకోలేకపోతున్నారు. అలాంటి వాట్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అండ్ దాంతోపాటుగా వాట్ యు ఆర్ నాట్ అటెంప్టింగ్, దాన్ని బట్టి జీవితం ఆధారపడి ఉంటుంది. ఏదో ఒప్పుకోలేకపోతున్నారు అండ్ దేన్నో మీరు మార్చడానికి ప్రయత్నము చేయట్లేదు. ఆ రెండిటి వల్ల మీ జీవితం ఆగిపోతుంది. ఒకసారి మీ జీవితాన్ని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి చూడండి. ఏంటి మీరు ఒప్పుకోలేకపోతున్నారు మైండ్లో? మా ఆయన ఇలా ఉన్నాడు. అయితే మీరు ఏంటి ఒప్పుకోలేకపోతున్నారు ఆయనలో? అండ్ మీరు మార్చడానికి ఏమి అటెంప్ట్ చేయట్లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక గుర్తుపెట్టుకుంటే మీ లైఫ్లో ఎలాంటి సందర్భం వచ్చినా ఏంటి మీరు ఒప్పుకోలేకపోతున్నారు, యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. మైండ్లో నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అని ఒకటి అడ్డొస్తుంది. నా వల్ల కావట్లేదండి, నేను ఒప్పుకోలేకపోతున్నానండి అని ఏంటి మీరు ఆపుతున్నారు? దాంతోపాటు మీరు ఏదో మార్చడానికి ప్రయత్నము చేయకుండా ఉండిపోతున్నారు. దానివల్లే ఇప్పుడున్న సిచ్యువేషన్, మీ లైఫ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ కేవలము వీటి మీద ఆధారపడి ఉంది. దేన్నో ఒప్పుకోలేకపోతున్నారు, దేన్నో బలవంతంగా మార్చాలని ట్రై చేస్తున్నారు, దేన్నో బలవంతంగా మారితే నా జీవితం బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఓకే, దాంతోపాటుగా దేన్నో మీరు మార్చడానికి ప్రయత్నము చేయకుండా భయపడుతూ ఉండిపోతున్నారు. ఒక ఆవిడ హస్బెండ్ చాలా టార్చర్ పెడతాడు, బాస్ ఇరిటేట్ చేస్తుంటాడు, పిల్లలు మాట వినట్లేదు, ఇలా పెద్ద లిస్ట్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను అన్నాను, ఈ ఈక్వేషన్ రాసి చూసుకోండి. ఏంటి ఒప్పుకోలేకపోతున్నారు? మీ ఆయన తాగి వస్తాడు, దాంట్లో మీరు ఒప్పుకోలేకపోతున్నది ఏంటి? ఆయన తాగి రావడం నేను ఒప్పుకోలేనండి, నువ్వెందుకు ఒప్పుకోవాలి అన్న సింపుల్ లాజిక్ రావాలి. ఎవరైనా సరే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికే హక్కు ఉంటుంది. నువ్వెవడివి ఒప్పుకోవడానికి, నువ్వు ఎవడివి యాక్సెప్ట్ చేయడానికి, నువ్వు ఎందుకు దాని వెంట పడాలి? ఎందుకంటే మన జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా ప్రశాంతత, మానసిక ప్రశాంతత మన చేతిలో ఉంటుంది. ఎవరో మారాలని, ఎవరో ఏదో జరగాలని, ఏదో మార్పు రావాలని, అదేదో జరిగితే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు కదా, దాన్ని మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? నువ్వు అసలు ఎవరివి ఒప్పుకోవడానికి? ఇది వెరీ ఇంపార్టెంట్. తక్కువని ప్రశాంతత వచ్చేస్తుంది మీ లైఫ్లో. తక్కువని ఇంత బాగుంది ఏంటో జీవితం అనిపిస్తుంది. ఎవరిని మార్చదలుచుకోలేదు. ఏం మారతాయి మీకు అనవసరం. మీరు ఎలా మార్చగలరు అన్నది సెకండ్ ఆస్పెక్ట్. అటెంప్ట్ టు చేంజ్. ఒకవేళ నిజంగా తాగేసి ఇంటికి వస్తుంటే నేను ఏం చేస్తే మారుతారు, ఆ ప్రయత్నం మాత్రమే మీ చేతిలో ఉంది. ప్రయత్నం చేశారు, మారలేదు, అది ఒప్పుకోండి. ఓకే, మారట్లేదు, దట్ ఈస్ హిజ్ లైఫ్, కానీ ప్రయత్నం చేయండి. ఒప్పుకోవట్లేదు, ప్రయత్నం చేయండి. మీ జీవితంలో రెండే ఆప్షన్స్, యాక్సెప్ట్ ఇట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. ఈ రెండింటిని కనుక కరెక్ట్ బ్యాలెన్స్లో చేసుకుంటే ఇప్పుడున్న మీ లైఫ్ సిచ్యువేషన్ మారిపోతుంది. చాలామంది 99%కి ఇది బ్రెయిన్లో ఎక్కించుకోలేరు, ఒప్పుకోలేరు. నేను ఎట్లా ఒప్పుకుంటానండి,
మా ఆయన ఇట్లా చేస్తున్నాడు, నా కొడుకు ఇలా చేస్తున్నాడు, నన్ను వాడు అట్లా మోసం చేశాడు, నేను ఏం చేయలేకపోతా, నా బద్ధకాన్ని నేను వదిలించుకోలేకపోతున్నాను. ఏదైనా తీసుకోండి లైఫ్లో, ఎనీథింగ్, యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఇది నేను ఇలా ఉన్నాను, ఈ నా స్థితికి గల కారణము నేనే అని ముందు యాక్సెప్ట్ చేసేసి, ఎవరు ఎలా ఉన్నా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేసేసి, నేను వాళ్ళని మార్చదలుచుకోలే, నేను ఎవరిని వాడిని మార్చడానికి, ఐఎమ్ ఓకే విత్ ఎవడు ఎలా ఉన్నా సరే ఐఎమ్ ఓకే అని ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. అండ్ అక్కడి నుంచి నేను ఏం మార్చుకోవచ్చు, నాలో నేను ఏం మార్చుకోవచ్చు, ఇతరులలో నేను ఏది మార్చాలని కోరుకోకూడదు, ఇది గనక మనం నేర్చుకుంటే లైఫ్ ఈక్వేషన్ చాలా సింపుల్గా, ఈజీగా, హ్యాపీగా అయిపోతుంది. హ్యాపీ ఎందుకు తెలుసా? ఎవరిని మార్చాలని మీకు అనుకోవట్లేదు. ఇప్పుడు మా ఆయన తాగుబోతా, ఆయన నా కొడుకు ఇలా ఉన్నాడా, మా ఆంటీ అట్లా ఉందా, నా భార్య ఇట్లా చేసిందా, నా భర్త ఇట్లా చేసింది, ఏం లేదు. నేను ఎవరిని మార్చదలుచుకోలేదు. నేను ఎవరిని మార్చడానికి, భగవంతుడి సృష్టిలో ఒక ప్లాన్ జరిగి భగవంతుడే ఇలాంటి వాడిని తయారు చేసి నీ జీవితంలో వేస్తే భగవంతుడి ప్లాన్ని మార్చేయగలవా? మార్చలేను, మార్చాలనుకోవట్లేదు. ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. ఏమో ఏ జన్మలో చేసిన కర్మో ఇలా వచ్చింది, ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఇట్ అని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయండి. సెకండ్ వచ్చేసి అటెంప్ట్ టు చేంజ్. మీరు ఎలా మారచ్చు, ఇంకా ఎలా బెటర్ అవ్వచ్చు, ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇంకా ఎలా దీని నుంచి బయటపడచ్చు, ఇది ఫస్ట్ థింగ్. అటెంప్ట్ టు చేంజ్. మీరు మారడానికి అటెంప్ట్ చేయండి. ఇలా గనక చేస్తే మీ లైఫ్ ఈక్వేషన్ మారుతుంది. లేకపోతే నేను ఒప్పుకోలేకపోతున్నా, లైఫ్ అలాగే ఉంది. నేను ఒప్పుకున్నాను, సరే నా కర్మింతే, ఒప్పుకున్నాను, కానీ మారడానికి ఏం ప్రయత్నం చేయట్లేదా, అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటారు, అక్కడే ఉండిపోతుంది జీవితం, మారదు. సో అందుకని యాక్సెప్ట్, అటెంప్ట్ టు చేంజ్, అటెంప్ట్ సంథింగ్, ఏదైనా కొత్తగా చేయండి, ఏదైనా కొత్తగా చేయండి, డూ సంథింగ్ టు చేంజ్. ఇలా గనక అడుగు ముందుకేస్తే జీవితం ఆనందమయంగా మారుతుంది, హ్యాపీగా ఉంటుంది. ఏ సిచ్యువేషన్ అయినా సరే, మీకు ఏ కష్టం వచ్చినా ఇట్లాగే ఆలోచించండి, కళ్ళు మూసుకుని, వాట్ యామ్ ఐ నాట్ యాక్సెప్టింగ్, మా కొడుకండి తాగేసి వస్తున్నాడు, ఓకే, అది వాడి జీవితం భగవంతుడు రాసిచ్చింది, చెప్పడం వరకే. అటెంప్ట్ టు చేంజ్ చెప్తా, అంతకు మించి నేనేమి దాంతో ఫైట్ చేయట్లేదు. సన్నివేశంతో, సృష్టితో, సీన్తో ఫైట్ చేయకండి. ఎప్పుడైతే సీన్తో ఫైట్ చేయరో అమేజింగ్గా లైఫ్లో మార్పులు వస్తాయి. అరే ఇంత బాగుందే జీవితం అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ సీన్తో గొడవ పడుతూ ఉంటారో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్లు లెక్క. చెప్పగానే మారిపోయేటట్టయితే అసలు ఆ పనే చేయరు వాళ్ళు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు అనిపిస్తుంది. చెప్పగానే మారరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పడం మాత్రం మన ధర్మం, చెప్తాం. మారతారా లేదా వాళ్ళ కర్మానుసారమే జరుగుతుంది, మీరు ఎంత గింజుకోండి. ఓకే, సో అందుకని యాక్సెప్ట్ ఇట్, వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్. తాగుబోతు నాన్న వచ్చాడు, నా కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాయి, లేకపోతే నాకు కళ్ళు లేవు, కాళ్ళు లేవు, బుద్ధి లేదు, ఇంకోటేదో లేదు, ఉద్యోగం లేదు అని, ఓకే యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు లేదు నిజమే, దాన్ని నేను బాధపడి ఏం చేస్తా? యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ ఈజ్, ఏం మారితే, నా లోపల ఏం మారితే సంతోషం వస్తుంది, నేనేం మారితే, సృష్టి కాదు, నేను ఎలా మారితే, ఈ రెండు కనుక మీ జీవితంలోకి తెచ్చుకుంటే ఇది లెవెల్ 2. ఓకే, ఇన్ని రోజులు మీరు నా వీడియోలు చూస్తే ఇంకొకసారి అన్ని వీడియోలు రివిజన్ చేసేయండి. చేశాక ఈ వీడియో నుంచి లెవెల్ 2 ఏం తెలుసా? లెవెల్ 2 ఏదైనా జరగనివ్వండి, ఎనీథింగ్ దట్ కెన్ హ్యాపెన్, ఈ రెండింటిని నేను నా జీవితంలోకి తెచ్చుకుంటా. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. వాడు ఎట్లానే ఉండని, వాడు తాగుబోతావని, తిరుగుబోతావని, మా మొగుడు కొట్టని, తిట్టని, ఓకే ఇది సిచ్యువేషన్ రైట్ నౌ, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. దాంతో ఫైట్ చేయట్లే, అయ్యో నాకు ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా అయింది, నో ఫైటింగ్. నేను ఏం మారచ్చు, ఒక వ్యక్తి నన్ను డ్యామేజ్ చేయకుండా ఉండడానికి నేను ఎలా మారచ్చు, నేను వాట్ షుడ్ ఐ అటెంప్ట్ టు చేంజ్ ఇన్సైడ్ మీ. ఇదొక్కటే రోజుకు 10 నిమిషాలు కూర్చొని ఆలోచించుకోండి. వితిన్ 45 days, నేను ఈ రోజు నుంచి ఏ వీడియో చేసినా 45 రోజులు మీరు దీక్షలాగా చేయండి, మార్పు మీలో ఖచ్చితంగా వస్తుంది. ఒక బుక్ కొని పెట్టుకోండి, డాక్టర్ హరీష్ లెసన్స్ అని రాసి పెట్టుకోండి. ఆ లెసన్స్లో లేదు నా పేరు రాయకండి, మీ పేరే రాసుకోండి. మీరు జీవితంలో నేర్చుకున్న లెసన్స్ రాసుకుని, ఫస్ట్ లెసన్ ఏమున్నా సిచ్యువేషన్, ఓకే ఈ కష్టం వచ్చింది, ఐ యాక్సెప్ట్ ఇట్, ఓకే చూసుకుందాం. అండ్ ఏం మారచ్చు,
నాకు 10 లక్షలు అవసరం ఉందా, జీవితంలో 10 లక్షలు కూడా సంపాదించలేకుండా నా బతికేంట్రా అని అటెంప్ట్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఊహాగానాల్లోనూ ఆ ఆలోచనలలోనూ ఉండిపోకండి. చేయండి. యాక్సెప్ట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. ఇది ఎక్కడైనా గోడ మీద రాసుకోండి. యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్. ఎంత కష్టమైనా కానీ ఒప్పుకోండి. ఓకే, నా జీవితంలో ఇది నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను తీసుకున్నాను, రెడీ. దీని నుంచి అటెంప్ట్ చేంజ్. ఏం మార్చచ్చు, ఏం మారచ్చు ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక మీ మైండ్లో పెట్టుకుంటే మీ జీవితం చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఆ పుస్తకం కొనండి. ఒక మంచి దూరం నుంచి చూడగానే కనిపించే ఒక బుక్ కొని అందులో నీట్గా ఫస్ట్ పేజీలో రాయండి, యాక్సెప్ట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. ఇక్కడి నుంచి అన్ని వీడియోలు లెవెల్ 2 మీరు ఏం చెయ్యాలి. ఇంతవరకు మిమ్మల్ని ఒక టైప్ ఆఫ్ ఫిలాసఫీలో తీసుకెళ్ళాను. ఇప్పటి నుంచి థింగ్స్ టు డూ, రాసుకోవడం, చేయడం, ఇదే పని. ఓకేనా? సో ట్రై టు ఇంప్లిమెంట్ దిస్. ఫస్ట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ కరెంట్ సిచ్యువేషన్. ఒక అతను మొన్న వచ్చాడు, నాకు పార్న్ ఎడిక్షన్ ఎక్కువైపోయింది సార్ అన్నాడు. యాక్సెప్టెడ్. ఓకే, పార్న్ చెడ్డది కాదు, పార్న్ వల్ల నష్టపోలేదు, వదిలేసే. నా మైండ్లో వచ్చింది, ఇన్ని రోజులు బాధపడ్డాను. ఓకే, వాట్ కెన్ ఐ చేంజ్? ఏం చేంజ్ చేయాలి తెలుసా? దాని గురించి ఆలోచించడం మానేయాలి, దాని గురించి వర్రీ అవ్వడం మానేయాలి, దాని గురించి భయపడడం మానేయాలి, దాని గురించి అసలు అటెంప్ట్ చేయకూడదు ఎవరికి చెప్పడానికి. నీ జీవితంని ఏం మార్చుకోవచ్చు మాత్రమే నువ్వు ఆలోచించాల్సింది. సూన్గా చూస్తారు, ఎడిక్షన్ అంతా పోయి యూ విల్ స్లోలీ గ్రో. ఇది జీవితం యొక్క లక్ష్యం, ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్, ఇదే మీ ఫస్ట్ చాప్టర్. మీ బుక్ రాసుకోండి, డాక్టర్ హరీష్ సెనేటి సైకలాజికల్ క్లాసెస్ అని రాసుకోండి, లేదంటే మీ పేరే రాసుకొని లెసన్స్ లెర్న్డ్ అని రాసుకుని అందులో ఫస్ట్ పేజీలో పెద్ద అక్షరాలతో రాయండి, యాక్సెప్ట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. యాక్సెప్ట్ అండ్ అటెంప్ట్ టు చేంజ్. ఏంటి, యుద్ధం వచ్చింది, యాక్సెప్టెడ్. నేను భయపడిపోను, యుద్ధంలో ఏమవుతుంది, వాడేం చేస్తాడు, వీడు భయమేం లేదు, నా వెనకాల కృష్ణుడు ఉన్నాడు, నేను బాణం వేస్తాను అనేటట్టుగా మీరు యాక్సెప్ట్ ఇట్. దెన్ అటెంప్ట్ టు చేంజ్. నేను ఎలా మారచ్చు, మానసికంగా నేను కృంగిపోవడం ఏంటి, నేను బాధపడడం ఏంటి, నేను ఎందుకు డిప్రెస్ అవ్వాలి, నేను ముందుకెళ్తాను, లైఫ్లో ముందుకెళ్తాను, అన్నీ ఆటోమేటిక్గా మారుతాయి. నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. దీస్ ఆర్ లెవెల్ 2 వీడియోస్. మీ అందరికి ఉపయోగపడాలని, నేను చెప్పింది 45 days అటెంప్ట్ చెయ్యాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.